వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండు నెలల కిందటి వరకు రోజంతా బ్యాంకుల ముందే పడిగాపులు కాసిన జనం ఇప్పుడు బ్యాంకు పేరెత్తితేనే భయపడిపోతున్నారు. అసలు బ్యాంకు అన్న పదాన్ని తలుచుకోవడానికి వణికిపోతున్నారు. అవును, ఇప్పటికే ఇష్టానుసారం రూల్స్ పెట్టిన బ్యాంకులు భవిష్యత్తులో బ్యాంక్ ఎంట్రీకి ఎగ్జిట్ కూడా ఛార్జీలు వసూలు చేస్తారేమో అని, ఇక బ్యాంకు పక్క నుంచి వెళ్ళినా కనీసం మన కల్లోకి బ్యాంక్ వచ్చినా ఛార్జీలు వేస్తారేమో అని భయపడిపోతున్నారు. వినడానికి జోక్గా ఉన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు చూస్తున్నది 2 నెలల క్రితం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి విజువల్స్ కాదు. ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వాస్తవ దృశ్యాలు. అవును, మళ్ళీ ఇప్పుడు క్యాష్ కి కరువొచ్చింది. జనాలు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్యాంకులకు వెళితే అక్కడ క్యాష్ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి ఎక్కడా క్యాష్ లేకపోవడంతో ఒక్కసారిగా మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తున్నాయి. కొన్నింటిలో వారం రోజులుగా డబ్బులు పెట్టడం లేదని అక్కడి సెక్యూరిటీ గార్డులు చెప్పుకొస్తున్నారు. కొన్ని ప్రధాన సెంటర్లలో డబ్బులు పెట్టినా అది కేవలం 6-7 లక్షలు మాత్రమే పెడుతున్నారని, ఈ డబ్బు గంటలోగా ఖాళీ అయిపోతోందంటున్నారు. మొత్తంగా మరోసారి జనాలకు కరెన్సీ చుక్కలు చూపిస్తోంది. పోనీ బ్యాంకులకు వెళ్లినా అక్కడ ఇలాంటి చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. నవంబర్లో అంటే శీతాకాలం కాబట్టి ఏదోలా మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు క్యూలైన్లలో నిలబడాలంటే ఎండకు భయపడిపోతున్నారు. అటు బ్యాంకులకు వెళ్లలేక, వెళ్లిన ఆ క్యూలైన్లలో నిలబడే ఓపిక లేక ఎండకు భయపడి వెళ్లటం లేదు. సో మొత్తంగా మరోసారి క్యాష్ లేక జనం కటకటలాడిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 నెలల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు అదే వ్యవస్థ మళ్ళీ కనబడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు పెట్టడం లేకపోవడంతో పాటు మళ్ళీ ఇప్పుడు వేసినా తీసినా కూడా అదనంగా ఛార్జీలు వేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని సామాన్య ప్రజలకు తగినట్టు నడుచుకోవాలని మాకు. నిజానికి ప్రజలకు కరెన్సీ కష్టాలు జనవరి 1 వరకే అన్నారు. ఆపై ఫిబ్రవరి వరకు తప్పదన్నారు. మొత్తానికి మార్చి 1 నుంచి అన్ని పరిమితులు ఎత్తేశారు. కానీ తాళం వేసి తిని గొళ్ళెమ్మరిచి తిని అన్నట్లుగా పరిమితులు ఎత్తేశారు. ఆపై బ్యాంకులకు క్యాష్ పంపించడం ఆపేశారు. అవును, ఇప్పుడు దేశంలో ఏ బ్యాంకులోనూ తగినన్ని నగదు నిల్వలు లేవు. అదేమిటని అడిగితే తమకు కేంద్రం నుంచి తగినన్ని నిధులు రావటం లేదంటున్నారు యాజమాన్యాలు. నోట్ల రద్దు టైంలో అంటే సరే, కానీ ఇప్పుడు కూడా ఇలాగే అరకొర నగదు నిల్వలు పంపిస్తే ఇక దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఎప్పుడు సద్దుమణుగుతుందని జనం భయపడిపోతున్నారు. అట్లీస్ట్ మేము మనీ డ్రా చేసుకుందామన్నా సరే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు ఎన్నోసార్లు ఇక్కడే కదండి, ప్రతి ఒక్క బ్రాంచ్ ప్రతి ఒక్క ఈ టర్న్లో ఒక 50 ఏటీఎం సెంటర్స్ ఉంటే ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినా ఇదే బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడే కాదు, సో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు, మేము ఎంప్లాయీస్ అని కాదు, లేబర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ ఈ ట్రాన్సాక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. అండ్ బ్యాంక్కి వెళ్తేనేమో 5th ట్రాన్సాక్షన్ తర్వాత 150 రూపీస్ కట్ అవుతున్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఉన్న అపర కుబేరుల సంపదే అమాంతం కరిగిపోయింది. భారత్లోని బడా బిలియనీర్లు కూడా ప్రపంచ సంపన్నుల జాబితాలో 4-5 స్థానాలు కిందికి పడిపోయారు. ఆఖరికి అపర కుబేరుడు అంబానీ సంపద కూడా 1000 కోట్లు తగ్గింది. ప్రస్తుతానికి ఆయన టాప్ లోనే ఉన్నా ఆయన సంపద మాత్రం గతేడాది కన్నా తగ్గింది. నోట్ల రద్దుతో సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య మధ్యతరగతి ప్రజల దుస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి కేంద్రం ఆలోచించాలి. కానీ కేంద్ర పాలకులు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. పాలకుల కంటే ఇదొక్కటే కాదు, ఎన్నో రాజకీయ వ్యవహారాలు ఉంటాయనుకుందాం.
కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించాల్సిన ఆర్బీఐ కూడా ఇదే రీతిలో చోద్యం చూస్తోంది తప్ప నగదు నిల్వలు పెంచేలా ఏ ఒక్క చర్య తీసుకోవటం లేదు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఆర్బీఐ చెంతకే చేరాయి. కానీ వాటి ముఖ విలువకు తగినట్లు కొత్త కరెన్సీ మాత్రం ఆర్బీఐ విడుదల చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయింది. డిసెంబర్ 31 నాటికల్లా దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లో 15 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది. కానీ ఆ స్థాయిలోనే ఇప్పుడు బ్యాంకులకు కొత్త క్యాష్ మాత్రం వచ్చింది లేదు. బ్యాంకులకే కాదు, ఆఖరికి ప్రభుత్వ ట్రెజరీలకు కూడా ఆర్బీఐ అరకొరగానే పంపిస్తోంది. దీంతో కనీసం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా మళ్లీ గతంలో మాదిరిగానే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆఖరికి ఏటీఎంలలో పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తమ ఏటీఎంలలో గతంలో నెలకు 150 కోట్ల రూపాయల వరకు నగదు పెట్టేది. కానీ ఇప్పుడు 40 కోట్లకు మించి డబ్బు డిపాజిట్ చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చింది. కారణం అడిగితే తమకు కూడా చెస్ట్ నుంచి తగినంత నగదు రావటం లేదని చెప్పుకొస్తోంది. ఆర్బీఐ బ్యాంకుల నుంచి డిపాజిట్లు తీసుకున్నంత స్థాయిలో తిరిగి ఇవ్వటం లేదు. నోట్ల రద్దుకు ముందు దేశంలో ఉన్న మొత్తం నగదులో 86% పెద్ద నోట్లదే. ఆ స్థాయిలో పెద్ద నోట్లు ఒక్క మాటతో రద్దు చేసి పారేసిన కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను ముందుకు నడిపించడానికి అంతే స్థాయిలో కొత్త నోట్లను మాత్రం తిరిగి ముద్రించడంలో ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు కనీసం ఆ మొత్తంలో 60% నోట్లను కూడా ఆర్బీఐ ముద్రించలేదు. సో దీన్ని బట్టి స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ కరెన్సీ కష్టాలు మరింత కాలం కొనసాగుతాయన్నమాట. అసలు ఎందుకింత సంక్షోభం?